జగన్మోహన్ రెడ్డి అమరావతిలో పర్యటిస్తాడట. అమరావతిలో కొంతమంది రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుందట. వాళ్ళని పరామర్శించి పలకరిస్తాడట. తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి అమరావతిలో పర్యటించడం తప్పు కాదు. కాకపోతే అక్కడ రైతులు అడుగుతుంది ఏంది? అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి రామంటున్నారు. గతంలో అమరావతి రైతుల మీద ఇష్టం వచ్చినట్టు ప్రచారం వైసీపీ చేపించింది కాబట్టి వైసీపీ పార్టీ అమరావతి పట్ల తమ కన్సర్న్ చూపించి అమరావతిలో పర్యటించమని అక్కడ రైతులు అడుగుతున్నారు. మొన్న వైసీపీ నాయకులను అడిగింది అదే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రైతులు అడిగేది అదే. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని యాక్సెప్ట్ చేయకుండా ఒక పక్క అమరావతి రైతుల మీద తమ ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఇంకో పక్క అమరావతికి వచ్చి రైతులను పలకరిస్తానంటే ఎట్లా రానిస్తారు? నేను మొన్న కూడా వీడియోలో చెప్పా, పొద్దున్న లేస్తే అమరావతి రైతుల మీద ఏడుస్తారు. ఇప్పుడు మీ ఇంటి మీద ఏడిసే వాళ్ళని, పొద్దున్న లేస్తే మిమ్మల్ని బూతులు తిట్టే వాళ్ళని మీ ఇంట్లోకి రానిస్తారా? మీ పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళని, మీ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళని, మీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళని మీ ఇంట్లోకి రానిస్తారు. కానీ అవేవీ లేని వాళ్ళు మీ మీద కుట్ర చేయడానికే మీ ఇంట్లోకి వచ్చే వాళ్ళని మీరు రానిస్తారా? మీ ఇంట్లోకి వచ్చి మీరు తాగే నీళ్ళల్లో విషం కలుపుతాను, మీ ఇంట్లోకి వచ్చి మీరు తినే అన్నంలో విషం కలుపుతాను అంటే మీ ఇంట్లోకి మీరు రానిస్తారా? రానివ్వరు కదా. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటుంది అమరావతిలోనే. ఆయన తాడేపల్లి ప్యాలెస్ అమరావతిలోనే ఉంది, తాడేపల్లిలోనే ఉంది. అందుకే దాన్ని తాడేపల్లి ప్యాలెస్ అంటారు. తర్వాత వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ఆయన ఇంటి పక్కనే, అది కూడా అమరావతిలోనే ఉంది. అమరావతి నుంచే వైసీపీ పార్టీ నడుస్తుంది. వైసీపీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అమరావతి గడ్డమే నుంచి తీసుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అమరావతి గడ్డమే నుంచే నడిచింది. ఇప్పుడు సెక్రటరియట్ ఎక్కడుంది? అమరావతి చంద్రబాబు నాయుడు కట్టిన సెక్రటరియట్ నుంచే కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించింది. అమరావతిలో నుంచే కదా. అసెంబ్లీ అమరావతిలోనే ఉంది కదా. చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీ నుంచే కదా జగన్మోహన్ రెడ్డి అన్ని నిర్ణయాలు ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 పరిపాలన అంతా కూడా అమరావతి నుంచే నడిచింది. ఇప్పటికీ వైసీపీ పార్టీ సెంట్రల్ ఆఫీసు అమరావతి నుంచే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అమరావతిలోనే ఉంది. కాకపోతే ఆ ప్రాంతం పట్ల, ఆ ప్రాంత ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని పక్కన పెట్టి ఈ ప్రాంత ప్రజల పట్ల మాకు ప్రేమ ఉంది, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను మేము గౌరవిస్తున్నాం, ఈ ప్రాంతాన్ని రాజధానిగా అంగీకరిస్తున్నాం అని చెప్పి రమ్మని అడుగుతున్నారు ప్రజలు. తప్పుందా? ఒక పక్కేమో అమరావతి మునిగిపోయే ప్రాంతం అని, తుఫాన్లు వచ్చే ప్రాంతం అని, భూకంపాలు వచ్చే ప్రాంతం అని, అక్కడున్న మహిళలంతా ఏదో వేశ్యలు అన్నట్టుగా ఒక కామెంటు, ఇలాంటి అనేక రకాల ప్రచారాలు చేస్తూ అమరావతిలో పర్యటిస్తానంటే రైతులు ఎందుకు పర్యటన చేయనిస్తారు? అమరావతికి రావాలి అంటే అమరావతి ప్రజల పట్ల వాళ్ళ మనోభావాల పట్ల కన్సర్న్ చూపించాలి. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు చూపించగలిగితే అమరావతిలో పర్యటించవచ్చు, లేకపోతే గొడవ అయ్యేది. మొన్న వైసీపీ నాయకులు విషయంలో ఏ గొడవ అయితే అయిందో రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా అదే గొడవ అయింది. అక్కడ రైతులు అడ్డుకుంటారు, అక్కడ ఖచ్చితంగా రైతులు అడ్డుకుంటారు. 2024లో రాష్ట్ర ప్రజలంతా కూడా అమరావతి రాజధాని అని తీర్పిచ్చినా కానీ ఇంకా వైసీపీ మారకుండా అమరావతి కాదు మావి కనగడతాం మేము అధికారంలోకి వస్తామంటే అలాంటి వాళ్ళని అమరావతిలో పర్యటన చేయనిస్తారా? అలాంటి వాళ్ళని అమరావతిలో తిరగనిస్తారా? తిరగనివ్వరు కదా, ఆటోమేటిక్గా తిరగనివ్వరు. ఎవరు వైసీపీ కార్యకర్తలు 4%, 5% ఉంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తానంటే ఎందుకు రాణిస్తారు? అమరావతి రైతులు, అమరావతి ప్రజలు తిరగబడతారు. పెళ్ళిని కూడా బంధించి కొడితే తిరగబడిద్ది, రక్కిద్ది, కక్కిద్ది, రైతులు కూడా తిరగబడతారు. నేను మాజీ ముఖ్యమంత్రిని కదా సెక్యూరిటీ పెట్టుకుని వస్తానంటే ఎంత సెక్యూరిటీ పెట్టుకుని వచ్చినా సరే అంబటి రాంబాబుకి వీళ్ళందరికీ ఏమైంది? రేపు జగన్ వచ్చినా అదే జరిగింది. కాకపోతే రైతులు జెన్యూన్గా కోరుతున్నారు, మా ప్రాంతం యొక్క మనోభావాలు గౌరవిస్తూ మా పట్ల కన్సర్న్ వ్యక్తం చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా యాక్సెప్ట్ చేస్తున్నాం, జరిగింది ఏదో జరిగిపోయింది, మేము ఇంకా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి రమ్మంటున్నారు. చెప్పొస్తే ఓకే. మీరేమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.